బలం మీద. చూసారా, లోకస్తులు ఎప్పుడూ కూడా లోకానుసారమైన వాటిని చూసుకొని విర్రవీగుతారు. దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడు కూడా లోక సంబంధమైన విషయాల మీద వాటిని చూసుకొని మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోకూడదు. దేవునిని బట్టే మనం ఆనందించాలి, దేవునిని బట్టే మనల్ని మనం హెచ్చించుకోవాలి. కానీ లోక సంబంధమైన వాటిని బట్టి మనం ఎన్నడూ హెచ్చించుకోకూడదు. ఆమేన్. ఒకవేళ నీకు ఈరోజు ధనం ఉండొచ్చు, కొంతకాలానికి ధనము తలపోకపోతే నోరు ఉందిగా మనం చెప్పండి, కొద్ది కాలానికి ధనము మన కళ్ళ ముందే చూస్తున్నాం. లక్షాధికారులు భిక్షాధికారులు అవుతున్నారు, భిక్షాధికారులు. నువ్వు ధనాన్ని నమ్ముకొని నిన్ను నీవు హెచ్చించుకోమాక. ఇక్కడ గొల్యాతు తన బలమును చూసుకొని హెచ్చించుకుంటున్నాడు. గొల్యాతు బాగా ఎత్తు, బాగా బలము, అతని చేతిలో కత్తి ఉంది, ఈటుంది, బల్లెం ఉంది. వాటిని చూసి అతడు ఎంతగానో తనను తాను హెచ్చించుకుంటాడు. ఒకవేళ నీకున్న ఉద్యోగమును బట్టి నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, ఏదో ఒక దినాన ఉద్యోగము నుండి నీవు ఇంటికి వస్తావు. నీ ధనమును బట్టి నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, ఏదో ఒక దినాన ఆ ధనము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది. నీ అందమును బట్టి నువ్వు హెచ్చించుకున్నావు అనుకో, ఏదో ఒక దినాన నీ అందము నిన్ను విడిచిపోయి కదా, అది శాశ్వతమైనది. కాబట్టి లోక సంబంధమైన వాటిని చూసి హెచ్చించుకునేలా సైతాను చేసింది. అప్పుడు మనం దేవునిని బట్టి, దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టే మన ప్రభువులు ఆనందించాలి. దావీదు వచ్చాడు, గొల్యాతును చూసి అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్యమును చూసుకొని హెచ్చించుకుంటున్నా, నేనైతే దేవుని పేరట నీ మీదికి వచ్చు అని దావీదు తన యొద్ద ఉన్న చిన్న రాయితోటి గొల్యాతును చంపుతాడు. మనందరికీ తెలుసు కదా, దావీదు కాడ ఉన్నది గొల్యాతు కాడ లేనిది ఏంటో తెలుసమ్మా? చిన్న రాయి. గొల్యాతు కాడ ఉన్నది దావీదు దగ్గర లేనిది కత్తి, ఈటె, బల్లెం. మనం దేన్ని నమ్ముతాము? కత్తి ఉన్న వాడినే నమ్ముతాం, బల్లెం ఉన్న వాడినే నమ్ముతాం, బలమున్న వాడినే నమ్ముతాం. కానీ దావీదు వాటిని నమ్మల, దేవునిలో ఉన్న ఆ కృపను నమ్మాడు. అందుకనే దావీదు తన యొద్దనున్న దానితోనే శత్రువును జయించగలిగా. ఈ రాత్రి ఒక మాట నేర్చుకుందాం, మన యొద్ద ఉన్న దానితోనే దేవుడు మనకు అద్భుత కార్యము చేస్తాడు. ఒకవేళ అవతల వ్యక్తి దగ్గర ఏమేమో ఉండవచ్చు, అవన్నీ అక్కరకు వచ్చేవి కావు, నిన్ను విజయానికి చేర్చేవి కావు. చూడండి, గొల్యాతు కాడున్న ఆయుధాలు వేరు, దావీదు దగ్గర ఉన్న ఆయుధాలు వేరు. లోకానుసారంగా గొల్యాతు దగ్గర ఉన్న ఆయుధాలు బలమైనవి, అయితే మన ఆయుధాలు ఏంటంట? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, మాకున్నటువంటి యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూసారా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ చాలినంత బలము గలవై ఉన్నవి. చూసారా, మన యొక్క యుద్ధోపకరణాలు అంటే మన ఆయుధాలు శరీర సంబంధమైనవి కావు. మన ఆయుధాలు ఎప్పుడు కూడా లోకానుసారమైనవి కావు. అవి అయితే ఏం చేస్తాయి? అవి దుర్గాలను పడద్రోయగలవు, దుర్గములను పడద్రోయగలవు. అద్భుతమైన మాట అండి. చూడండి, మోషే దగ్గర ఉన్నది ఒక చేతి కర్ర, మోషే దగ్గర ఉన్నది చేతి కర్ర. ఆ అరణ్యములో అందరికి
అందరికి దాహం వేసింది, నీళ్లు లేవు. ఆ నీళ్లు లేని పరిస్థితులు అందరూ సనుగుతుంటే మోషే గారు ప్రార్థన చేశాడు. మోషే దగ్గర ఉన్నది కర్ర అయితే దేవుడు అన్నాడు, మోషే ఆ కర్రను తీసుకొని వెళ్ళి బండను నీవు కొట్టు. వినగానే మనకు అనిపిస్తుంది, బండను కొడితే ఏమొచ్చింది? చూడండి, పూర్వం అంట ఒకడికి అయ్యా పైకి రాయేస్తే ఏమైద్ది అన్నాడు మోటో. చదువుకోని ఆయనతో ఆ మాట అంటే వాడు అన్నాడు, ఏమైతాయా పైన అయితే కింద. అతనికి తెలిసింది అదే. సైన్స్ కొంచెము డెవలప్ అయినాక భూమికి ఆకర్షణ శక్తి ఉందని పైకేసింది, మరలా తిరిగి. ఇదంతా చెప్తే చదువు రానోడు నమ్మడు. పైకేస్తే ఏమైందయ్యా కింద. బండను కొడితే నీళ్లు రావడం ఏంటి? ఇంతమందికి సరిపడే నీళ్లు ఎలా వస్తాయి అని ఎదురు మాట్లాడకుండా మోషే వెళ్ళి బండను కర్ర తీసుకొని కొట్టాడు. అందరికి సరిపడు సమృద్ధి అయిన నీళ్ళు వచ్చాయి. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? దావీదు దగ్గర ఉన్నది ఒక చిన్న రాయైనా ఒడిసెలైనా, అది లోకానుసారంగా బలమైనది కాకపోయినా దేవుడు బలపరిస్తే అది గొప్ప కార్యాన్ని చేయగలి. అలాగే మోషే చేతిలో ఉన్నది కర్రైనా దేవుని మాట ప్రకారము జరిగిస్తే బండలో నుండే నీళ్లు వచ్చాయి. ఈ రాత్రి ఒక మాట నేర్చుకో ధైర్యంగా. నీ దగ్గర ఉన్న దానితోనే అది విలువ లేనిదిగా కనబడవచ్చు. నీ దగ్గర ఉన్న దానితోనే అది విలువ లేనిదిగా కనబడినప్పటికీ నువ్వు నమ్మితే దానితోనే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. ఆమేన్. నీ దగ్గర ఏముందో అయితే అది లోకం దృష్టిలో విలువైంది కాకపోవచ్చు. నీ దగ్గర ఉన్నది అది పనికి మాలినదిగా అందరికి కనబడవచ్చు. కానీ దేవుడు దానితోనే నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. బైబిల్లో మనం చూస్తాం, ఒక ఆమె వెళ్ళి, అయ్యా నా దగ్గర అప్పు తీర్చడానికి ఏమీ లేదు, అప్పు ఏమో ఎక్కువ ఉంది, ఏం చెయ్యాలా? దైవజనుడు అడిగాడు, నీ దగ్గర ఏముందో అది నాకు చెప్పు. ఏముంది? వట్టి కుండలు తప్ప నా దగ్గర ఏమీ. మనమైతే అప్పు తీర్చడానికి కుండలకు సంబంధమే లేదు. అసలు ఎలా కుదురుతుంది? కుండలుంటే అప్పు ఏం చేస్తుంది? అప్పు చేయాలంటే, అప్పు తీర్చాలంటే కుండలు ఏమీ చేయలేవు. మన లెక్క. దేవుని యొక్క దాసుడు అన్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి ఆ ప్రక్కనున్న ఇంటి వాళ్ళయి తెలిసిన వాళ్ళందరి కుండలు తెచ్చిపెట్టుకో. అప్పుడు నువ్వు తలుపేసుకొని ప్రార్థన చేసుకో. కుండలు పొర్లి పారేలా నూనె వచ్చింది. వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటి? కుండలు మాత్రం, ఖాళీగా ఉన్న కుండ. దాని ద్వారా దేవుడు ఆమెకు కావలసిన కార్యాన్ని చేశాడు. మన దగ్గర ఏముంటే దానితోనే దేవుడు కార్యం చేస్తాడు. ఒకవేళ అది లోకం దృష్టిలో విలువ లేనిదిగా ఉండవచ్చు. గొల్యాతు దావీదును చూసి అన్నాడంట, చూడండి అక్కడ 43వ వచనం. ఆ ఫిలిష్తీయుడు అంటున్నాడు, చూడండి, కర్ర తీసుకొని నీవు నా మీదికి వచ్చుచున్నావే, నేను కుక్కన. అంటే కర్ర తీసుకొని వచ్చేవాడు కుక్కను కొట్టగలడు. నా దగ్గర కత్తి ఉంది కదా, నీ కర్ర నన్నేమి. లోకమందరి దృష్టిలో ఇలాంటి ఆలోచనే ఉంది. అయితే దేవునికి నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. చూడండి, అదే కర్రతో, అదే ఒడిసెలతో, అదే చిన్న రాయితో ఈ కత్తి ఈట బల్యం ఉన్నటువంటి వ్యక్తిని జయించగలిగాడు. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మహాకృప ముందు ఈ లోక సంబంధమైన ఆయుధాలు నిలబడవు.
ఎప్పుడైతే ఆ దైవజనుని మాట ప్రకారం ఆమె చేసిందో అద్భుత రీతిగా ఆ నూనె అంతా మీ అప్పులను తీర్చు. నీకున్న దాన్ని బట్టి నువ్వు చూడు, నీకున్న దానితోనే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. నీకు లేనిది, నీ చేతిలో లేనిది నువ్వు ఆశించమాక. అక్కడ అంటున్నాడు దేవుడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని అయితే ఏం చేయగలవు? దుర్గములను పడద్రోయగా, దుర్గములను పడద్రోయగా. చూసారా, ఎరికో గోడల దగ్గరికి వెళితే ఎరికో గోడలు చాలా బలమైనవంట, చాలా బలమైనవి. వాటిని పడద్రోయాలంటే సాధ్యము కాదు. ఏం చేయాలి? దేవుడు చెప్పాడు యెహోషువతో, యెహోషువా, ఇశ్రాయేలీయులందరూ సిద్ధపడి 7 మార్లు దాని చుట్టూ తిరగాలి, ప్రాకారముల చుట్టూ తిరగాలి. 7వ మారు చక్కగా పాటలు పాడుచు, కేకలు వేయచ్చు, దేవుని స్తుతిస్తూ తిరగండి. అప్పుడు ఆ గోడలు ఏమవుతాయి? కూలిపోతాయి. వినడానికి నమ్మశక్యంగా లేదు. కానీ యెహోషువ ఇశ్రాయేలీయులందరూ వెళ్ళి 6 మారులు తిరిగారు. 7వ మారు అలా తిరిగి కేకలేగానే ఎరికో గోడలు కూలిపోయాయి. వాళ్ళ చేత్తో ఒక ఆయుధము కూడా ఉపయోగించిన వారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాలి. నీ దగ్గర ఏముందో, నీ స్థాయి ఏమిటో దేవునికి బాగా తెలుసండి. నీ శక్తి ఏంటో దేవునికి తెలుసు, నీ బలం ఏంటో దేవునికి తెలుసు. ఆయన నీ దగ్గర ఉన్న దానితోనే అద్భుత కార్యాన్ని చేస్తాడు. జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవజనుడు దక్షిణాఫ్రికాకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించాలని వెళితే దేవుడు చెప్పాడటయ్యా, భయంకరమైన క్రూరమైన జనాలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు, అందుకని నువ్వు బయటికి వెళ్ళి సువార్త చెప్పాల్సిన పనిలా. మరి ప్రభువా, నేను వచ్చింది దేనికి? ఇంటిలోనే ఉండి ప్రార్థన. 1 రోజు చేశాడు, 2 రోజులు చేశాడు, నెల రోజులు చేశాడు, ఏమి మార్పు కనబడడంలా. తర్వాత ప్రార్థన చేశాడంట, ప్రభువా, నెల రోజుల నుండి ప్రార్థన చేస్తున్నా, ఏమి మార్పు కనపడట్లా, మరి నన్నేమో ఇంట్లోనే ఉండి ప్రార్థన చేయమని చెప్పాడంట దేవుడు. నీ ప్రార్థన గాలిలో కలిసి ఎక్కడైతే జనాలు ఉన్నారో, ఎక్కడైతే మెత్తనైన హృదయం కలిగిన వారు ఉన్నారో వాళ్ళు పీల్చుకుంటారే గాలి, ఆ గాలిలో నీ ప్రార్థన వారిలోనికి వెళ్ళి అద్భుత కార్యాన్ని చేస్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువుని చూసారా? మనం గాలి పీల్చకుండా ఉండలేము. గాలి పీల్చినప్పుడంట ఆ దైవ సేవకుని యొక్క ప్రార్థన గాలిలో వీరిలో ప్రవేశించి ఎవరి హృదయం అయితే మెత్తగా ఉంటుందో వారి హృదయంలో అద్భుత కార్యాన్ని మనసు పొందారు. చాలా మంది ఒక్కొక్కరుగా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలై అలా కొద్ది కాలానికి చాలా మంది ప్రభువుని నమ్ముకొని సంఘముగా ఏర్పడ్డారు. కాబట్టి నీ దగ్గర ఏమీ లేదే, నా దగ్గర ఏమీ లేదే, ఏం చెయ్యాలి నువ్వు అనుకోమాక. నీకున్న దానితోనే దేవుడు అద్భుత కార్యాన్ని చేస్తాడు. చూడండి, దావీదు దగ్గర ఏముందమ్మా? ఒడిసెల చిన్న రాయి. అవతల గొలియాతు కాడ ఏముంది? కత్తి ఉంది, పల్లెం ఉంది, ఈటి ఉంది. చూసారా? మనం అవి నమ్ముతాం. గమనించాం. దేవుని కార్యాన్ని నమ్మలేదు. మనం నమ్మవలసినది దేవుడు మన దగ్గర ఏముంటే దానితోనే అద్భుత కార్యాన్ని చేస్తాడని నమ్మాలి. అప్పుడు నీ జీవితంలో నువ్వు చూస్తావు దేవుని కార్యాలు. చూడండి, అక్కడ దావీదు గొలియాతును చంపితే ఆ 40 దినాల యొక్క పీడ
విరుగుడైపోయి కదా. దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుని మీద, దేవుని శక్తి మీద. గొల్యాతు ఎవరి మీద ఆధారపడ్డాడు? తన సొంత శక్తి మీద, కత్తి మీద ఆధారపడ్డాడు. నువ్వు నేను దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనకున్న దానితోనే దాని మీద ఆధారపడదాం. దానిని దేవుడు 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలింపచేసి దీవిస్తాడు. నువ్వెప్పుడు కూడా లోకములోని శక్తుల మీద, లోకములోని బలం మీద ఆధారపడకూడదు. ప్రభువు మీదే దావీదు వలె ఆధారపడాలి. ఇంకోటి చూడండి, ఈ 40 దినాల యొక్క క్రమంలో మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10, 11, 12 వచ్చిన తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చూసారా, రూజ్వెల్ట్ అనే ఒక గొప్ప దైవజనుడు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉంటే డాక్టర్లు చెప్పారంట, అయ్యా నీ వయసు 90 సంవత్సరాలు దాటింది, కొంచెం మందు వాడితే నీకు పని చేయటం లేదు, ఎక్కువ డోసు వాడాలి, ఎక్కువ మందు వాడాలి అని చెబితే డాక్టర్లు అన్నాడంట వెంటనే, అయ్యా ఈ మందుల శక్తి నన్నేమీ బాగు చేయలేదయ్యా అని అప్పుడు ఈ మాట చెప్పాడంట. తుదకు చదువుమా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు మనము బలవంతులమై ఉండాలి. ప్రభు శక్తి, ప్రభు యొక్క బలం నిన్ను నన్ను బలపరిస్తే బలమైన కార్యాలను చూడగా. ప్రభు యొక్క శక్తి లేకపోతే నీ మందులు కాదు కదా, నీకున్న ధనము కూడా నిన్నేమీ చేయలేదు. ఇది అనేక మార్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సైతాను గొల్యాతు వలె తన దగ్గర ఉన్న ఆయుధాలతో మన మీదకి వచ్చినప్పుడు మనం తట్టుకొని నిలవబడాలంటే ఇక్కడే వ్రాయబడ్డాయి. చదవనమ్మా, 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనం పోరాడుతున్నాం. ఎన్ని రకాలు చూడండి. కనపడుతుంది ఆకాశ మండలమందున్న దురాత్మలు, కనబడవండి. అవి నిన్ను నన్ను ఎలా పట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకని తర్వాత వచనంలో చెప్పారు, తుదకు అందుచేతను ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చి నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలి. చూసారా, దేవుడిచ్చే సర్వాంగ కవచం అది నీ మీదుంటే, నువ్వు ధరించుకుంటే సాతాను యొక్క బాణాలు నిన్నేమీ చెప్పాలి, నిన్నేమీ చెయ్యాలి. చూసారా, ఒక తల్లి అంట మిలిటరీకి వెళ్తుంటే కొడుకు మిలిటరీకి వెళ్ళిపోతుంటే, మిలిటరీలో సెలెక్ట్ అయ్యి డ్యూటీకి వెళ్తుంటే తల్లి చెప్పిందంటయ్యా, ఇదిగో ఈ బైబిల్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా ఈ బైబిలు నీ దగ్గరే ఉంచుకోవాలి. ఈ బైబిలు నీ దగ్గరే ఉంచుకో. పూర్వకాలం మిలిటరీ కట్టి ఊరు వెళ్ళేవాళ్ళు కాదమ్మా, ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడ యుద్ధం వచ్చిందంట, యుద్ధం వస్తే అక్కడే చనిపోతారంట అని వెళ్ళేవాళ్ళు కాదు. ఎవరైనా వెళ్ళినా కూడా తిరిగి వస్తారన్న గ్యారంటీ ఉండేది కాదు. అంత భయంగా గడిపే రోజులే. అయితే చూసారా, ఆ తల్లి అంట బైబిల్ ఇచ్చిందంట. పూర్వకాలం చిన్న బైబిల్ ఉండేవి. ఆ బైబిల్ తీసుకుని ఆ అబ్బాయి తల్లి చెప్పిన మాట ప్రకారం ఆ డ్యూటీకి వెళ్తూ బయటికి వెళ్ళినప్పుడల్లా ఆ బైబిల్ను తన గుండెల మీద ఆ ఉంచే సంచిలోని భద్రంగా పెట్టుకొని ఎప్పుడెక్కడికి డ్యూటీకి వెళ్ళమన్నా ఆ బ్యాగుతో వెళ్ళేవాడు. ఒకరోజు అవతలి సైనికుడు
ఈయన యుద్ధం చేయవలసి వచ్చింది. అలా యుద్ధం చేసేటప్పుడు ఆ సైనికుడు గురిపెట్టి తుపాకీతో కాలిస్తే ఆ తుపాకీ గుండు వచ్చి నేరుగా ఈ గుండె మీద తగిలి. అయితే ప్రియులరా, ఆ తగిలినటువంటి ఆ శబ్దానికి కొంచెం భయపడి పడిపోయాడంట. కానీ వాళ్ళు వచ్చి చూసేసరికి ఏ గాయము కాల్చినటువంటి ఆ తుపాకీ నేరుగా వచ్చి తాకింది. కానీ బైబిలు అడ్డుపడి తుపాకీ గుండె తనలోనికి రాకుండా కాపాడింది. చూసారా? చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. ఆ తల్లి చెప్పిన మాట కుమారుడు విని ఆ బైబిల్ వెంట తీసుకొని వెళ్ళడం వల్ల ఎన్ని మార్లు తిరుగుతారు ఈ పిల్లలు. ఎందుకు పొద్దాక ఎవరి పిల్లలు మనం భద్రంగా చూడండమ్మా. ఎప్పుడైతే ఈ తుపాకీ తగిలిందో గుండు లోపలికి పోకుండా బైబిల్ కాపాడు. అందుకని చాలా మాటలు మనం వింటుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు ఏం తీసుకెళ్ళాలి? బైబిల్ తీసుకెళ్ళాలి. బైబిల్ తీసుకెళ్ళాలి. పనులకు వెళ్తుంటారు కొంతమంది, చాలా చాలా లగేజ్ తీసుకెళ్తారు. బైబిల్ మాత్రము తీసుకెళ్ళాలి. ఆ లగేజ్ నువ్వు కాపాడదేమో, కాపాడకపోవచ్చేమో. నువ్వు తీసుకెళ్లే వాక్యం ఉందే నిన్ను ప్రమాదాల నుండి కాపాడదు. వాళ్ళందరూ వచ్చి చూసేసరికి ఆ బైబిల్ తుపాకీ గుండును ఆపిందంట. తల్లికి ఆ విషయం చెబితే తల్లి దేవుణ్ణి ఎంతగానో స్తుతించి. చూసారా? కాబట్టి మనము సైతానేసే ప్రతి అంబుల పొదిని, ప్రతి బాణమును తట్టుకొని నిలబడడానికి శక్తి కావాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకోవాలి. అదే అక్కడ ఇవ్వబడ్డాయి. వాక్యం అనేది మనతో నిత్యము ఉంచుకుందుముగాక. కొంతమంది వాక్యము లేకుండా ఎక్కడికి వెళ్ళరండి. వాక్యము లేకుండా ఎక్కడికి. ఆ వాక్యం మనలను ఎంతగానో కాపాడుతుంది. ఆమేన్. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత ఆ 40 దినముల వరకు వారికి అగపడుచుతూ. చూసారా? ప్రభువు కూడా చనిపోయి పునరుత్థానుడై సజీవుడై తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినాలు కనపడ్డాడు? ఇది ఎంతో వాస్తవం అండి. మనుషులు మనం కూడా చనిపోయిన వెంటనే ఈ లోకం విడిచి వెళ్ళరంట. మొట్టమొదటగా చనిపోగానే ఆత్మ దేవుని ఎరిగిన వాళ్ళైతే దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుని ఎరుగని వాళ్ళైతే సాతాను దూతలు వచ్చి వాళ్ళని తీసుకెళ్తారు. ఈ ఆత్మ మొదటగా వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడి మరలా తిరిగి వచ్చి భూమి మీద 40 దినాలు ఉండిద్దంట. ఆమేన్. ఎలా చెప్పగలమంటే యేసు ప్రభువారు సజీవుడై తిరిగి లేవగానే మరియమ్మ వచ్చి ఆయనను చూసి ఆయనను పట్టుకోబోయింది. దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, అమ్మా నేను ఇంకా తండ్రి యొద్దకు వెళ్ళలే, కాబట్టి నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్న. బైబిల్లో ఉంది మాట. అర్థమైందా? నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి యొద్దకు ఇంకా ఎక్కి వెళ్ళాడు. తండ్రి దగ్గర తండ్రి సన్నిధిలో కనబడ్డాడు. తిరిగి వచ్చి ఇప్పుడు శిష్యులతో అన్నాడు, మీరు రండి, నన్ను ముట్టుకొనండి, నా గాయాల్లో ఏలు పెట్టి. అందుకనే ప్రభు బిడ్డలు చనిపోతే ఒక గొప్ప నిరీక్షణ ఏంటంటే మొదటగా ప్రభు దగ్గరికి వెళ్తాం, ఆయన సన్నిధిలో కనబడతాం, తిరిగి వచ్చి భూమి మీద 40 దినాలు. నేను ఇంకొకటి ప్రత్యక్షంగా చూసా.
నాకు చాలా ప్రాముఖ్యమైన ఒక దైవజనుడు తెలిసినవాడు. ఆయన ఆత్మీయంగా నన్ను బలపరిచిన ఆయన చనిపోయాడు. నేను ఆ సమయంలో చాలా దూరంలో ఉన్నా. వాళ్ళ అబ్బాయి ఫోన్ చేశాడు, అంకుల్ మా డాడీ చనిపోయాడు, నువ్వు 10 గంటలకు సమాధి కార్యక్రమంలో నువ్వు రాగలవా అంటే, నేను చాలా దూరంలో ఉన్న దూర ప్రాంతం. సరే ప్రార్థన చేసుకొని, నేను ఆ రోజు అంతా అదొక బాధగా ఉంది, ప్రార్థన చేసుకొని నా పని ముగించుకొని రాత్రికి వచ్చి పడుకున్నా. దేవుని మహాకృపను బట్టి ఆ దైవజనుడు వచ్చి నా మంచం మీద నా ప్రక్కలో కూర్చున్నాడు. ఆమేన్. నా ప్రక్కలో కూర్చొని చక్కగా నాతో మాట్లాడి అప్పుడు కొన్ని క్షణాలు. దేవుని బిడ్డలు చనిపోయినప్పుడు దేవదూతలు తీసుకుని వెళతారు. అక్కడికి వెళ్ళి ప్రభు దగ్గర తండ్రి సన్నిధిలో కనబడి మరలా వచ్చి ఎన్ని దినాలు ఉంటాము? 40. బైబిల్ ఉందామా? ప్రభు ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు. ఒకవేళ దేవుని నెలకొండ చనిపోయావనుకో, సైతాన్ని నిన్ను పట్టుకెళ్ళింది కానీ మళ్ళీ రావడానికి నీకు అనుమతి ఇవ్వదు. ఎప్పుడు ఇచ్చిద్దో తెలుసా? ఇంకొకళ్ళను పట్టుకొస్తానంటే ఇచ్చింది, ఇంకొకళ్ళను లాక్కొస్తానంటే పర్మిషను ఇచ్చింది. అంతేకాని దేవుని బిడ్డలం ఈ భూమి మీద ఉన్నంతకాలం ప్రభు బిడ్డలుగా ఉండి ఈ భూమిని విడిచిన తర్వాత దేవుని ఆత్మ చేత కొనిపోబడతాం. కొద్ది దినాలు మరలా తిరిగి భూమి మీదకి వస్తాం. అలా 40 దినాలు ఈ భూమి మీద ఉండటానికి దేవుడు అనుమతిస్తాడు. చూసారా, ప్రభు 40 దినాలుండి శిష్యులకు కనపడ్డారు, అమ్మా మరియమ్మకు కనబడ్డాడు. అంతేకాదు అనేక మంది ప్రభువును చూశారు. చూసి కొంతమంది అయితే తోమ అయితే 11 మంది శిష్యులు, తోమ కొంచెం అనుమానం ఎక్కువ ఉన్నవాడు. 10 మంది శిష్యులు ఉన్నప్పుడు ప్రభు వచ్చి వాళ్ళకు కనబడ్డాడంట. తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు, తోమ వచ్చాడు. తోమాకి వీళ్ళందరూ 10 మంది చెప్పారు ఏమని? యేసు ప్రభు వచ్చాడు, అయ్యా సజీవుడై వచ్చాడు, మేము చూసామంటే తోమ అంటున్నాడంట, నేను నమ్మనే. ఎంతమంది అయితే నమ్మలా? ఒక్కడు నమ్మడం. చూసారా, అప్పుడు ప్రభు బాధేసి తోమా కూడా వారితో ఉన్నప్పుడు వచ్చి కనబడి, తోమా దగ్గరికి రా, నా గాయాల్లో నీ వ్రేలు పెట్టించు అని అంటే, అప్పుడు నీవు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండమన్నాడు. అంతేకాదు ప్రభు ఇంకొక మాట చెప్పాడు, నువ్వు చూసి నమ్మావయ్యా, చూడక నమ్మిన వారు ఎంతో. కాబట్టి మనం ఎంతో ప్రభు నమ్ముతున్న మనం ఎంతో. మాకు కూడా నమ్మలేదయ్యా, మాకు కూడా కొద్దిగా అనుమానం ఉందయ్యా అన్నారనుకో, మీరు చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులన్న లిస్టులో నుండి తొలగిపోతారు. వాక్యము సజీవమైనది ప్రియులారా. ఈ వాక్యం ఈనాడు ప్రపంచంలో రోజుకు కొన్ని వేల మంది ప్రకటిస్తున్నారు, కానీ ఇంకా ఆత్మీయ మర్మాలు వస్తూనే ఉన్నాయి. కాబట్టి ప్రభు కూడా ఆయన సజీవుడై తిరిగి లేచిన తర్వాత కనబడింది ఎన్ని దినాలు? 40 దినాలు. ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. 40 అనే సంఖ్యను గురించి యోనా గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం నుండి ధ్యానం చేసుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం నుండి. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరం వెళ్ళి సంచరించుచు ఇక 40 దినముల్లో నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేశారు. ఎన్ని దినాలు? 40 దినాలు. అందుకని 40 అనే సంఖ్య చాలా శ్రేష్టమైనది. 40 అనే సంఖ్య అద్భుతమైనది. 40 అనే సంఖ్యలో ఒక గొప్ప ప్రత్యేకత. దేవుడు అందుకని బైబిల్లో అనేక మార్లు వ్రాయించాడు 40 అనే సంఖ్యల గురించి. యోనా ప్రకటనలో ఒక వారములు అనవచ్చు, లేక ఒక నెలకని అనవచ్చు. అట్లా అనలా. ఎన్ని దినాలు?
40 దినాల్లో ఈ నీనివే పట్టణం నశించిపోవచ్చు. వెంటనే అందరూ మారు మనసు పొందారు. నీనివే పట్టణం అంతా రక్షింపబడింది. నీనివే రాజు కూడా రక్షింపబడ్డాడు. 150,000 మంది జనాభా కలిగిన ఆ పట్టణం ప్రభువులోనికి వచ్చింది. ఆమేన్. కాబట్టి ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో శక్తి ఉంది. ఆమేన్. బలం ఉంది, పరిశుద్ధత ఉంది, పవిత్రత ఉంది. ఈ పరిశుద్ధతను మనం పొందుకోవాలంటే ఈ 40 దినాలు తప్పనిసరిగా ఉపవాసం ఉండి ప్రార్థించి ఆ శక్తి చేత మనల్ని మనము నింపుకుందుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుని మాటలు విన్న సహోదరుడా, సహోదరి, ప్రభువు మన